వందల గ్రామాలకు తాగు సాగునీరు అందించేందుకు తమ భూములు త్యాగం చేశారు. నీటి జాడ చూడని ప్రాంతాలకు గుక్కెడు నీరిచ్చేందుకు తమ జీవితాల్ని పణంగా పెట్టారు. ఫలితం ఇప్పుడు తాము ఉండడానికే చోటు లేక ఇబ్బందులు పడుతున్నారు కర్నూలు జిల్లా గోరకల్లు వాసులు. గ్రామం ఎగువ భాగంలో భారీ జలాశయం నిర్మాణంతో ఊరిలోకి ఊట దిగుతోంది. ఇళ్లల్లోకి భారీగా నీరు చేరి గోడలు నానిపోతున్నాయి. కోట్లాది రూపాయలతో ఏళ్ల తరబడి లీకేజీలకు మరమ్మతులు చేస్తున్నా ప్రయోజనం శూన్యం. గోరకల్లు వాసుల ఇబ్బందులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. రాయలసీమలోని కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలకు సాగు తాగునీరు అందించే ఉద్దేశంతో గోరకల్లు జలాశయాన్ని నిర్మించారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము, ఇది గోరకల్లు జలాశయం నిండుగా మనకు కనిపిస్తుంది. దాదాపు 670 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మించారు. 2016 నుంచి గోరకల్లు జలాశయంలో నీరు నిల్వ చేస్తున్నారు. అయితే ఈ గోరకల్లు జలాశయం కోసం గోరకల్లు గ్రామస్తులు, మనం ఇక్కడ చూడొచ్చు, గోరకల్లు గ్రామం కనిపిస్తుంది. ఈ గోరకల్లు గ్రామానికి చెందినటువంటి ఎంతో మంది రైతులు తమ పంట పొలాలన్నీ కూడా ఈ గోరకల్లు జలాశయానికి ఇచ్చారు. అయితే జలాశయం వచ్చిందన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ప్రతిరోజు ఈ గోరకల్లు జలాశయం నుంచి నీటి ఊటలు గ్రామంలో కనిపిస్తూనే ఉన్నాయి. ఈ నీటి ఊటలను నివారించడం కోసం ప్రభుత్వం 45 కోట్లను మంజూరు చేసింది. ఈ లీకేజీలు నివారించకుండా పనులు ఏ విధంగా జరుగుతున్నాయో పరిశీలిద్దాం. రెండు 2016లో జలాశయం పూర్తయిన తర్వాత లీకేజీలు ఎక్కువగా వచ్చాయి. ప్రస్తుతం మనం గోరకల్లు జలాశయం దిగువ ప్రాంతంలో ఉన్నాం. ఈ లీకేజీలు ఈ కట్ట కింద ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ కట్ట కింద భారీ లీకేజీలు ఉండడంతో దీన్ని నివారించడం కోసం, ఈ లీకేజీలు లేకుండా ఉండడం కోసం ప్రభుత్వం నిపుణుల కమిటీని వేసింది. ఆ నిపుణుల కమిటీ సూచనల మేరకు 45 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించారు. దాదాపు 2 ఏళ్ల నుంచి పనులు చేస్తూనే ఉన్నా ఈ లీకేజీలను మాత్రం అరికట్టలేకపోతున్నారు. దీంతో గ్రామస్తులు భయంగా గడుపుతున్నారు. మాకు ఇంట్లో నీళ్ళు వస్తున్నాయి, లెట్రిన్లో బాత్రూంలో మాకు న్యాయం చేయాలి. చేసింది ఇది సార్, ఇంకా కాలేదు సార్. పని చేస్తున్నారు, అది లూజ్ వస్తూనే ఉంది. ఏదో లీకేజ్ వస్తాయని చెప్పి ఎంత పేపర్లో గీపర్లు అంతా పడతాల కల్లా వచ్చి ఒక 50 కోట్లు ఖర్చు పెట్టి చేసినారు. కానీ నీళ్ళేమో బాత్రూంలో వస్తున్నాయి, లెట్రిన్లు వస్తున్నాయి, కొన్నేరు పులుగు వాడుతున్నాయి సార్. నీళ్ళు కూడా అయితే తగ్గలేదు సార్. ఇంకా గోడలు కట్టాలి, పునాది నీళ్ళు పడుతున్నాయి. మామూలుగా పునాది 4 అడుగులు తీస్తే నీళ్ళు పడతాయి, 2 అడుగులకే నీళ్ళు పడతాయి. మామూలుగా ఈ కాలం అయితే ఇంకో అడుగు ఎక్కువ దిగుతుంది అంతే. మాకు ఏం కావాలి, పునరావాసం కావాలో ఇల్లు, మాకు ఏమన్నా స్థలాలు చూపించి ఇల్లు కట్టించి మేము బయటికి వెళ్ళిపోయి రెడీగా ఉన్నాం సిద్ధం. ఈగల వలన పిల్లలకు జ్వరాలు అందొచ్చుండాయి, దోమలు మొత్తం అట్లా గలీజుగానండి. దాంట్లో మళ్ళీ బాతులు ఇచ్చినారు, రోతగా ఉంది. రిజర్వాయర్ కట్టిన నుంచి ఇట్లా నీళ్ళు ఉండడం, లేకుంటే యా నీళ్లు లేవు, ఇంత రోతగా లేదు. గత 4 ఏళ్ళ నుండి చెప్తున్నాను సార్. కలెక్టర్ దీనికి ధర్నా చేసినాము, మళ్ళీ కర్నూలుకు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోయినాము. ఎన్ని పోయినా కానీ అది రాస్తున్నారు, మళ్ళీ సరే అని చెప్తున్నారు. ఇక్కడేమో కాలువ దొయినారు, అదేమో దొయినా కానీ ఏం ప్రయోజనం లేదు. లోడింగ్ బర్మ్ వర్క్ చేసిన తర్వాత లీకేజెస్ 99% అరెస్ట్ అయిపోయినాయి. గ్రామస్తులకు ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళు మరి R&R ప్యాకేజ్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు తప్ప విలేజ్లో ఏ ప్రాబ్లము లేదు. తమకు ఇప్పటికే ప్రభుత్వం హామీ ఇచ్చింది, పునరావాసం కల్పిస్తామని. కనీసం ఆ హామీని అమలు చేయాలని చెప్పి వీరందరూ కోరుతున్నారు. కెమెరామెన్ షేక్, కర్నూలు జిల్లా.